హాయ్ అండి, అందరూ ఎలా చదువుతున్నారు? డెఫినెట్లీ మంచిగా చదవండి. ఎందుకు అని అంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్ రూపంలో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా మనం ఈ అవకాశాన్ని మోస్ట్లీ సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడాను మనం దీన్ని తావు లేకుండా మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సక్సెస్ అనేది మనకి డెఫినెట్లీ వస్తుంది. ఇంకోటి, ఈ టైంలో మనం లైట్ తీసుకొని లేజీగా ఉంటూ నిద్రపోతూ అనవసరమైన విషయాల్లో తలదూరుస్తూ టైం వేస్ట్ చేసుకొని చిల్లర పనులు చేసుకుంటూ తెలుసు కదా చిల్లర పనులు అంటే ఇంకా ఇవన్నీ చేసుకుంటూ మనం టైం వేస్ట్ చేస్తే డెఫినెట్లీ మనం నష్టపోతాం. మన సక్సెస్ స్టోరీని మన చేతులారా మనమే రాసుకునే అవకాశం మనకు వచ్చింది. డెఫినెట్లీ మనం రాసుకోవడానికే ప్రయత్నం చేయాలి. మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడటానికే, వాళ్ళని సమాజంలో గౌరవంగా నిలబెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. మనల్ని మనల్ని అంటే ఎవడైతే తక్కువ చూసిండో వాడిని మనము మన సక్సెస్తో వాడి తల దించుకునేలా మనం చేయాలి. వాడి ముందు మనం తల బేసిక్గా ఆ విధంగా చేయాలి అని అంటే మనం ఇప్పుడు చేసే పని చక్కగా చేయాలి. సో చక్కగా చేయడం అంటే చక్కగా చదవడం, సిలబస్ కంప్లీట్ చేసుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, ఎగ్జామ్స్లో ఎక్కడైతే మిస్టేక్ పోయిందో ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవడం, నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా చూసుకోవడం మాత్రమే ఇప్పుడు మనం చేసే పని. అయితే నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేసే ఆలోచనలో ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకే, వెరీ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ విధంగా మా గురించి ఆలోచించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతున్నందుకు. ఆల్రెడీ పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ నోటిఫికేషన్ కూడా అభ్యర్థులందరి చంప పగలగొట్టి ఇచ్చారు. మీరు మమ్మల్ని ఆగం చేసి ఇచ్చారు. దిల్సుఖ్ నగర్లో మమ్మల్ని పరిగెత్తించి మీ బూటు కాళ్ళ కింద మమ్మల్ని తొక్కి అంటే మమ్మల్ని జైల్లో వేసి మమ్మల్ని నల్లగొట్టి మాకు ఈ నోటిఫికేషన్ అనేది మా మొహాన పడేశారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ మీరు మాత్రం ఇచ్చింది చిన్న నోటిఫికేషన్ అయినా సరే ఓకే, ఇంకా మాకు ఏమీ లేదు కాబట్టి గతి లేని వాడికి మతి లేని పిల్లవన్నట్టు ఇక మాకు ఇవి ఓకేనా. ఇక ప్రిపేర్ అవుతాం, తప్పదు, చదవాలి, ఉద్యోగం కావాలి కదా. ఇక సరే ఇవన్నీ పక్కన పెడితే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్ అనేవి శాఖల వారీగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అసలు శాఖల వారీగా అంటే ఏంటి? శాఖల వారీగా అంటే ఏం లేదండి. ఇప్పుడు గ్రూప్ 1లో 10 శాఖలు ఉంటే 10 శాఖలకి సంబంధించి 10 నోటిఫికేషన్లు ఇవ్వబోతుంది గవర్నమెంట్. అంటే గ్రూప్ 1, 2, 3, 4 ఇవన్నీ కలిపి మనకి యావరేజ్గా ఒక 50 శాఖలు ఉన్నాయి అని అనుకుందాం ఎగ్జాంపుల్గా. లేకపోతే ఒక 40 శాఖలు ఉన్నాయని అనుకుందాం. 40 శాఖలు వేసుకోండి. ఈ 40 శాఖలకి సంబంధించి 40 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఇదే మ్యాజిక్. ఈ 40 నోటిఫికేషన్లు వస్తే డెఫినెట్లీ 40 సార్లు మనం అప్లై చేసుకోవాలా, 40 సార్లు మీ సేవ దగ్గరికి వెళ్ళాలా, 40 సార్లు ఫోటోలు అంటే తెలుసు కదా పాస్ ఫోటోస్ అవన్నీ పెట్టాలా, 40 సార్లు మనం అప్లికేషన్ ఫీజు కట్టాలా, 40 సార్లు ఆ మీ సేవ వాడికి అప్లై చేసినందుకు వాడికి 100 రూపాయలు కట్టాలా. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ భయంకరంగా ఖర్చు అవుతుంది. అంటే ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి ఈ విడతల వారీగా ఇచ్చే నోటిఫికేషన్స్ అనేవి వాడి గొంతుకు ఉరితాడవుతున్నాయి, వాడిని కృంగదీస్తున్నాయి, వాడిని అనగదొరుకుతున్నాయి, వాడిలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తుంది ఇటువంటి నోటిఫికేషన్ అనేది. ఇది ఒక 100లో 98 మందికి లాభాన్ని చేకూరుస్తుంది, అంటే నష్టాన్ని చేకూరుస్తుంది. 2కి మాత్రమే లాభం కలుగుతుంది ఇక్కడ. ఎవరికి అని అంటే ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి. వాడికి ఆర్థికంగా వాడు నష్టపోడు. ఎందుకు అని అంటే వాడికి ఆల్రెడీ కుప్పలు తెప్పలు ఉంటాయి వెనక డబ్బులు. అర్థమవుతుందా? వాడు ఇచ్చుకోగలడు, చేసుకోగలడు అనమాట. వాడు ఒక 25,000 నష్టపోయినా కూడా వాడికి ఏం కాదు. ఇంకొకటి ఎవడంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపరేషన్లో ఉండి సిలబస్ అవగొట్టుకుని రివిజన్ల మీద రివిజన్లు చేసి ఇవే అని అన్నట్టు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి మాత్రం డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. సమ్టైమ్స్ అట్లాంటి అభ్యర్థికి కూడా నష్టం వస్తుంది. ఎప్పుడు అని అంటే ఆ అభ్యర్థికి అతను ప్రిపేర్ అవ్వగలడు, కానీ అప్లై చేసుకోవడానికి పైసలు ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ అభ్యర్థినండి. నేను 50 నోటిఫికేషన్స్కి సంబంధించి డిగ్రీ ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి 50 నోటిఫికేషన్స్ వస్తే 50 నోటిఫికేషన్స్లో 40 నోటిఫికేషన్స్కి నేను ఎలిజిబుల్, డిగ్రీకి ఎలిజిబుల్ అనుకుందాం. ఈ 40 నోటిఫికేషన్స్కి నేను అప్లై చేసుకోవాలంటే యావరేజ్గా బీసీ అభ్యర్థికి ఎంత ఉంటుందో మీకు తెలుసు, ఫీజు 1000 రూపాయలు. సరే, మన మీద దయ్యుంచి ఒక 500 చేస్తే మనం 500, 1000 గురించి మాట్లాడుకుందాం. 1000 రూపాయలు చేస్తే ఫీజు బీసీ అభ్యర్థికి నేను 40,000 ఫీజు కట్టాలా? ఏది 40 నోటిఫికేషన్స్.
ఎక్కడి నుంచి తీసుకురావాలా? సరే మన మీద దయ్యుంచి ఒక 500 తగ్గించింది అనుకుందాం. 20,000 ఫీజు కట్టాలి నేను 40 నోటిఫికేషన్కి సంబంధించి. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి 20,000 కానీ ఆ 40,000 కానీ? రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మనందరిది కూడాను. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎట్లుంటారు అంటే వాడు పని చేస్తేనే, ఇంట్లో పని చేస్తేనే వాడికి వెళ్తుంది అనమాట. అందరు అభ్యర్థులు కూడా ఉన్నత స్థితిలో పుట్టలేదు, ఉన్నత స్థితిలో పెరగలేదు ఎవరు. ఈరోజు పని చేసి పైసలు తెస్తేనే మనకి ఇంట్లో తిండి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉండి మనం ప్రిపేర్ అవుతున్నామని అంటే మనం చాలా గొప్ప, మనం చాలా గ్రేట్ అన్నట్టు నా దృష్టిలో. మనందరూ చాలా గ్రేట్. ఎవడో ఏదో బయట బజార్ వాళ్ళు నలుగురు 4 మాటలు అనుకుంటే వాళ్ళు మాట్లాడి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా గ్రేట్ అండి, గ్రేట్, మనం చాలా గ్రేట్. ఖచ్చితంగా కూడాను మనము ఈ విధంగా మనం ఆర్థికంగా నష్టపోతున్నాం. ఇంకోటి ఏంటి అని అంటే టైం వేస్ట్. అంటే ప్రతి నోటిఫికేషన్స్కి ఇట్లా 50 సార్లు మనం 40 సార్లు మీ సేవా సెంటర్ దగ్గర తిరగాల. అక్కడ వాడు ఏమన్నా తొందరగా చేసి వస్తాడా అంటే వాడు ఒక పావు గంట, అర్ధగంట, గంట, 2 గంటలు ఏమో ఎప్పుడైతే కూడా తెలియదు. సర్వర్ బిజీలో వస్తాయి. ఏది చక్కగా ఉండదు కదా మన గవర్నమెంట్. ఇట్లా అన్నీ చేసుకుంటాయి. ఇదొకటి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి కోచింగ్ మాఫియా. కోచింగ్ అనేది ఒక అభ్యర్థి అంటే గ్రామీణ ప్రాంతం నుంచి అప్పుడే డిగ్రీ అవ్వగొట్టుకొని నేను ఈసారి ఉద్యోగం కొడతా అనే కసితో వాడు కోచింగ్ సెంటర్కి వెళితే ఆ కోచింగ్ సెంటర్లో వాళ్ళు వేలకు ఫీజులు చెప్పి వాడి రక్తాన్ని ఒక స్ట్రా చేసుకుని తాగుతున్నారు వాళ్ళు. బేసిక్గా వాళ్ళ రక్తాన్ని ఇట్లా పీల్చేస్తాయి. ఇట్లా ప్రతి నోటిఫికేషన్స్కి నువ్వు ఏందబ్బా ప్రతిసారి నోటిఫికేషన్ అంటే కోచింగ్ మాఫియాకి పండగే. ఇక ముందుంది ముసలి పండుగ అంటారు కదా, ముసలి పండుగ అంటారు. ఇంకా ఆ విధమైన పండుగనే ఒకటి. ఇంకొకటి ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇవన్నీ అంటే అన్నిటికీ అలర్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సింగిల్ డిజిట్స్లో మాత్రమే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఇట్లా ప్రతి శాఖ నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయని అంటే ఏదో బల్క్లో వస్తాయి అనుకోబాకండి. వాడు గ్రూప్ 1 అన్ని కలిపి 250 నుంచి 300 ఉంటాయి. 10 శాఖలు కలిపి అంటే 10 శాఖలు కలిపి 300 ఉన్నాయని అంటే శాఖకు 30 పోస్టులు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 10 నుంచి 30 పోస్టుల మధ్యలోనే ఉంటాయి. కొన్ని శాఖల్లో ఎక్కువ ఉండొచ్చు. అంటే నువ్వు ఇట్లా ప్రతి శాఖకి నువ్వు ఒక ఎగ్జామ్ రాసి అంటే నువ్వు 10 సార్లు ఎగ్జామ్ రాయాలా? అర్థమవుతుందా? 10 సార్లు నువ్వు ఎగ్జామ్ రాయాలా అంటే నీ అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకోవచ్చు, బాగానే ఉంటుంది ఇది. కానీ నువ్వు 10 సార్లు ఎగ్జామ్ రాయాలబ్బా. 10 సార్లు నువ్వు ట్రావెలింగ్ ఛార్జెస్ ఏంది మళ్ళీ అంటే 10 సార్లు నువ్వు ప్రయత్నించాలా? అసలు ఏందబ్బా ఇన్నిసార్లు 40 ఎగ్జామ్స్ అంటే మామూలు విషయమా చెప్పండి? 40 సార్లు ఎగ్జామ్స్ అంటే వచ్చేది రాదే పక్కన పెట్టండి. ఇక 40 సార్లు ఎగ్జామ్స్ అంటే 40 సార్లు వామ్మో ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పోవాలా? అది కాస్తే ఎవ్వరమా? మహా ఘోరంగా ఉంటుంది ఈ పరిస్థితి. రియాలిటీకి వస్తే చాలా ఆగమాగం ఉంది ఇది పరిస్థితి, మహాదారుణంగా ఉంది. ఒకసారి ఆలోచించండి అందరు కూడా. ఒక గంట బుక్స్ అన్నిటి పక్కన పెట్టి జాగ్రత్తగా ఆలోచించండి దీని గురించి. ఎందుకు అని అంటే వీళ్ళు ఒకరు నా ప్రాణానికి ఎందుకు అని అంటే అమ్మో భయంకరమైన నష్టాలు ఉన్నాయి. ఇట్లాంటివి ఖచ్చితంగా ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి కానీ, ఆర్థికంగా బలంగా లేనటువంటి అభ్యర్థికి కానీ, సమయం తక్కువ ఉన్నటువంటి అభ్యర్థికి కానీ ఖచ్చితంగా ఇది ఒక ఉరితాడులాగా బిగించి వాడిని చంపేస్తుంది, వాడిని కృంగదీస్తుంది, వాడిని నాశనం చేస్తుంది తప్ప మనకు ఉపయోగపడే ఒక్క విధానం కూడా ఇందులో లేదండి. ఒక పద్ధతి కూడా లేదు బేసిక్గా. ఖచ్చితంగా దీన్ని మనం వ్యతిరేకించాలి. ఇట్లాంటి నోటిఫికేషన్స్ మనకొద్దు, రావద్దు, రాకూడదు మన ప్రభుత్వంలో. ఇది రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం యోచన చేస్తుంది బేసిక్గా. నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, ఏ రాజకీయ పార్టీకి నేను తొత్తుని కాదు, నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, నాకు అవసరం కూడా లేదు. బేసిక్గా నా పని నేను చదువుకోవడం, ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తే నేను చదువుకోవడం, జాగ్రత్తగా ఎగ్జామ్స్ రాయడము, ఉద్యోగం కొట్టడమే నా పని. అర్థమవుతుందా? నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే నిరుద్యోగుల గొంతుకై నేను మాట్లాడుతున్నా. బేసిక్గా నష్టపోయే వాళ్ళ అభ్యర్థులు అందరి తరపున నేను మాట్లాడుతున్నాను. నిజంగా అండి చాలా నష్టపోతున్నాం మనం. పేరుకే నోటిఫికేషన్స్ ఇస్తున్నారు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకి కాంగ్రెస్ ప్రభుత్వం వామ్మో ఇన్ని నోటిఫికేషన్ ఇస్తుందా, వామ్మో అట్ట చేస్తుందా, వామ్మో ఇట్ట చేస్తుందని చూపించుకోవడం తప్ప బొక్క ఏం లేదు ఇక్కడ. మనల్ని నష్టమే. అంటే వాళ్ళు చూపించుకునేది బాగానే ఉంటుంది, కానీ మనల్ని ఎట్లా కృంగదీస్తుంది, మన గొంతుకి ఏ విధంగా ఉరితాడేది బిగుస్తుంది, మనల్ని ఏ విధంగా నాశనం చేస్తుంది, మనల్ని ఏ విధంగా అనగదొరుకుతుంది అనేది కదా మన ఆలోచన. ఆర్థికంగా మనం నలిగిపోతున్నామండి ఇక్కడ. మన టైంని చంపేస్తుంది మన గవర్నమెంట్. సో ఈ విధమైనటువంటి పరిస్థితి మాకు రావద్దు. ఏంటండి ప్రతి 50 సార్లు మేము అప్లై చేసుకోవాలి అని అంటే 50,000 మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? బీసీ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా అంతే. వాళ్ళకి మాలో సగం ఫీజు అంతే 500 ఉంటుంది. వాళ్ళు 25,000 ఎక్కడ తీసుకురావాలా?
మీకు అసలు మతుండే చేస్తున్నారు ఈ పనులన్నీ. ఏం గవర్నమెంట్ అండి బాబు, మమ్మల్ని సర్వనాశనం చేసి పెడుతున్నారు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారితే మా జీవితాల్లో వెలుగులు నిండుతాయనే ఉద్దేశంతో మాత్రమే మీకు ఓటేసినాం తప్ప మీలో ఏ మంచి క్వాలిటీ లేదు మేము మీకు ఓటేయడానికి. ఇదండి పాయింట్. ఇంకా డిఎస్సి వస్తే కూడా డిఎస్సి కూడాను అసలు ఈసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదు. డెఫినెట్లీ ఎలక్షన్స్ ముందు ఇస్తారు, అది కూడా బల్క్లో రాకపోవచ్చు, విడతల వారీగానే ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా అంటే ఎస్జిటి ఒకటి, స్కూల్ అసిస్టెంట్ ఒకటి, ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి పద్ధతులు, ఈ విధమైనటువంటి విధానము, శాఖల వారిగా ఇచ్చే విధానం అనేది డెఫినెట్లీ మనందరినీ కృంగదీస్తుంది, ఆగం చేస్తుందండి. సో డెఫినెట్లీ దీన్ని మనందరం వ్యతిరేకించాలా. ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. దీనికి సంబంధించి ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ మన సైడ్ నుంచి వస్తుంది. దీన్ని మనము ఈ పరిస్థితి మన రాష్ట్రంలో మారిందాకా మనం అలర్ట్గానే ఉందాం. ఎందుకనంటే మనం ఇదే మన జీవితం అనుకుని ప్రిపేర్ అవుతున్నామండి. సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది బేసిక్గా గ్రూప్స్కి. అంటే గ్రూప్సే అన్నట్టు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కొంతమంది దేనికి రాయరండి. పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది, వాడు హైట్ పర్సనాలిటీ మంచిగా ఉంటాడు, కానీ దీనికి రాయడు. రాస్తే పక్కా వస్తుంది, కానీ రాయడు. ఎందుకు అని అంటే వాడు గ్రూప్సే వాడు ప్రాణం, గ్రూప్సే వాడు ఆధారం చేసుకొని ప్రిపేర్ అవుతుంది కాబట్టి వాడు రాయడు. అట్లాంటి అభ్యర్థికి తీవ్రమైన నష్టమే కదా. సో అట్లాంటి అభ్యర్థుల కోసము ముఖ్యంగా మన కోసం మనము దీన్ని వ్యతిరేకించాలా. అదండి, మన ఛానల్ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ అందరికీ, బాయ్.